ప్రపంచవ్యాప్తంగా సూపర్ పవర్గా వెలుగొందుతున్న అమెరికాకు ఒక ఊహించని షాక్ తగిలింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో ఒక సంచలన విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల ప్రజలు ఇప్పుడు అమెరికా కంటే చైనాను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ నిష్పక్షపాత సంస్థ ఫిబ్రవరి, మే నెలల మధ్య 36 దేశాల్లో దాదాపు 42,000 మందికి పైగా ప్రజలను సర్వే చేసి ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై అమెరికా సాధిస్తున్న ఆధిపత్యానికి భిన్నంగా ప్రస్తుతం ప్రపంచ ప్రజల ఆలోచనలు చైనా వైపు మారుతుండడం గమనార్హం. ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 36 దేశాల్లో సర్వే చేపట్టగా ఏకంగా 25 దేశాల్లోని ప్రజలు అమెరికా కంటే చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే 22 దేశాల్లో షీ జిన్పింగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే అత్యధిక ప్రజాదరణ ఉందని ఈ సర్వేలో తేలింది. సాధారణంగా ప్రపంచ వ్యవహారాల విషయంలో ఈ ఇద్దరు నేతలపై ప్రజలకు తక్కువ విశ్వాసం ఉన్నప్పటికీ ట్రంప్తో పోలిస్తే జిన్పింగ్ ఎక్కువ స్కోరు సాధించడం విశేషం. కాగా ఈ నివేదిక ప్రకారం గడిచిన కొద్ది కాలంలో అనేక దేశాల్లో చైనా పట్ల సానుకూల అభిప్రాయాలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా పట్ల సదాభిప్రాయాలు క్రమంగా క్షీణించాయి. సర్వేలో పాల్గొన్న ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో చైనా కంటే అమెరికానే ఎక్కువగా గౌరవిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా కంటే చైనా తక్కువగా జోక్యం చేసుకుంటుందని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా స్పెయిన్, ఇండోనేషియా, ఇటలీ, గ్రీస్, కెనడా వంటి దేశాల ప్రజలు చైనా వైపే ఎక్కువ మొగ్గు చూపినట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా హవా పెరుగుతున్నప్పటికీ కేవలం 6 దేశాలు మాత్రమే అమెరికాకు బలంగా మద్దతుగా నిలిచాయి. విదేశీ విధానాల్లో అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్ర దేశాలుగా ఉన్న భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, ఇజ్రాయెల్ దేశాల్లో మాత్రమే అమెరికా పట్ల అనుకూల అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. మరో 20కి పైగా దేశాల్లో అమెరికా ప్రతిష్ట ఇటీవలి కాలంలో స్థిరంగా తగ్గుతూ వస్తోందని ప్యూ సంస్థ స్పష్టం చేసింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ గత 20 ఏళ్లుగా గ్లోబల్ అభిప్రాయాలను ట్రాక్ చేస్తుండగా అమెరికా కంటే చైనాకు ఈ స్థాయిలో భారీ ఆదరణ లభించడం ఇదే మొదటిసారి.